ఇక చూడాలి భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది ఇంకా. ఇక అసలు కాదు ఇక్కడ ప్రభాకర్ రావు ఆగయా అంటూ ఎమర్జెన్సీ ట్రావెల్ ఎగ్జిట్ కల్పించిన భారత్ ఎంబీసీ అమెరికా నుంచి వచ్చేసిన ఎస్ఐబి మాజీ చీఫ్ ఈ నెల 5వ తేదీన సిట్ విచారణకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 5న ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయిన విషయం తెలిసిందే. 14 నెలలు అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నానంటూ మరి ఓ లేఖ రాశాడు. సో ఈ ప్రభాకర్ రావు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత 14 నెలల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చిన ప్రతిసారి ప్రభాకర్ రావుని మనం తలుచుకుంటూ వచ్చినాం. ఏందయ్యా ఈ ప్రభాకర్ రావు, ఎవరా ఈ ప్రభాకర్ రావు అంటే గతం బీఆర్ఎస్ సర్కార్లో కీలకంగా వివరించినటువంటి మాజీ ఎస్ఐబి మాజీ చీఫ్ ఈయన ప్రభాకర్ రావు. ఎస్ఐబి మాజీ చీఫ్గా మరి ప్రభాకర్ రావు వివరించిండు. ఈయన చెప్తేనే ఈ కిందున్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇక ఇతర అధికారులంతా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలంటే రేవంత్ రెడ్డి చేయాలి, మరి ప్రభాస్ చేయాలంటే ప్రభాస్ చేయాలి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమా ప్రముఖులది, వ్యాపారవేత్తలది, రాజకీయ నాయకులది, ఒక్కొక్కసారి సామాన్య కార్యకర్తల ఫోన్ కూడా ట్యాప్ చేయించారట. గత సర్కారు సామాన్య కార్యకర్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో రహస్యంగా విన్నారట. ఇవన్నిటికీ అసలు పాత్రధారి, అసలు సూత్రధారి ఎవరు? నిజంగానే ప్రభాకర్ రావా, లేకపోతే ఆ ప్రభాకర్ రావు వెనుక ఎవరైనా మాజీ మంత్రులు ఉన్నారా? ఈ అంశాల్ని మరి రాబట్టేందుకు గత కొన్ని రోజుల నుంచి పోలీసులు సర్వ ప్రయత్నాలు చేసి అమెరికా నుంచి రప్పించే ప్రయత్నం చేస్తే నేను రాను అని చెప్పేసి, రాను బొంబాయికి రాను పాట ఉంటుంది, అట్లా రాను హైదరాబాద్కు రానని మరి ఈయన మొండికేస్తే ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి ఇక ఆయన పట్టుకొచ్చే ప్రయత్నం చేసి ఇక ఆయన్నే చివరిగా ఓ లేఖ రాసి నేను సిట్టు ముందు హాజరవుతా 5వ తారీఖున వస్తా అని ఓ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఆ ముహూర్తానికి ముందుగానే నిన్న సోమవారం నాడు హైదరాబాద్కు వచ్చినట్టు ప్రభాకర్ రావు. మరిగా ముహూర్తం 5వ తారీఖున ఫిక్స్ చేశారు కాబట్టి ముహూర్తానికి 5వ తారీఖు నాడు సిట్టు ముంగల కూసుంటే ముద్దుగా అయ్యగారు మంత్రాలు చదువుతాడు కదా పెళ్ళిలా, పిల్లగారిని కూర్చోబెట్టి మంత్రాలు చదివి మరి లగ్గం చేసినట్టుగా సార్ని కూర్చోబెట్టి పోలీసులు, సిట్ ఆఫీసర్లు ముద్దుగా ప్రశ్నల వర్షం కురిపించి మరి ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్తే అప్పుడు ఆయనకు పెళ్లి చేయాలన్నా, శోభనం చేయాలన్నా, ఇంకేం చేయాలనేది ఇక సిట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. బట్ ఈ ప్రభాకర్ రావుతో పాటు ఎవరెవరున్నారు? మాజీ మంత్రులు ఉన్నారా, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ఎందుకు చేసిరు, ఎట్లా చేసిరు, ఎక్కడి నుంచి టెక్నాలజీ తీసుకొచ్చారు, ఇట్లా అన్ని ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇక ఈ ప్రభాకర్ రావు హైదరాబాద్ ఎంట్రీ తోటి సిట్ ముందు విచారణకు బోర్డుతోటి ఒక్కొక్క బీఆర్ఎస్ నేత వణుకుతున్నాడు. గజ వణుకుతూ కేసీఆర్ కూడా భయపడుతున్నాడు. ఎక్కడ మా పేరు చెప్తాడో, ఎక్కడ మమ్మల్ని ఇరికిస్తాడో, ఎక్కడ మేము విచారణకు పోవాలో, ఇట్లా చాలామంది మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టెన్షన్ పడుతున్నారంట. మరి ఆ చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఎవరో ఒక మాజీ మంత్రికో, మాజీ ముఖ్యమంత్రికో మరి బిగించేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి చూద్దాం ఎంత నిజముందో, ఎంత అబద్ధం ఉందో సిట్ ముంగల హాజరయ్యి ఆయన సమాధానం చెప్పినాక మనం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకో వాడుతుంది ఇక్కడ కాంగ్రెస్లో కుమ్ములాటలు, షాద్నగర్లో పాత కొత్త నేతల మధ్య అంతరం. ఇక అవతరణ వేడుకల్లో నేతల